So hi guys, welcome to the channel and filmmaking with Nikhil, lights, camera and education. So in this particular video, right, ఈ particular video లో మనం వాకీ టాకీ గురించి డిస్కస్ చేద్దాం. వాకీ టాకీ ఓవర్ టు యూ కామ్రేడ్ అట్లా. సో పోలీసులు వాడుతుంటారు కదా, పోలీసులు ఆర్మీ పీపుల్ కూడా వాడతారు అనుకుంటా. సో పోలీసులు వాడుతుంటారు, వీళ్ళందరూ వాడుతుంటారు కదా వాకీ టాకీ. సో ఫిలిం మేకర్స్ కూడా వాడుతూ ఉంటారు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో వాడుతూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లో కూడా వాడుతూ ఉంటారు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ వాకీ టాకీ గారికి. వాకీ టాకీ మన ఫిలిం ఇండస్ట్రీలో టర్మినాలజీ ఎట్లుంటది, ఏమేం ఛానల్స్ ఉన్నాయి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ వాకీ టాకీ. ఓవర్ టు యువర్ కామ్రేడ్. సో యా, వాకీ టాకీ ఈజ్ అ పోర్టబుల్ టూ వే ట్రాన్స్ఫర్. ద వాకీ టాకీని మనం టూ వే రేడియో అని కూడా అంటాం, రైట్? టూ వే రేడియో అంటాం, గుర్తుపెట్టుకొని టూ వే రేడియో అంటాం అనమాట వాకీ టాకీని. సో యా, సో ది బేసికలీ వాకీ టాకీ ఈజ్ యూజ్డ్. ఒక రేంజ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 5 కిలోమీటర్స్ రేంజ్ ఉంది అనుకో. ఆ 5 కిలోమీటర్స్ రేంజ్ లో యూ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీబడి, రైట్? ఆ 5 కిలోమీటర్స్ ఒక పర్టికులర్ ఏరియా రేంజ్ లో యూ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీబడి, లైక్ విత్ పీపుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాకీ టాకీ, రైట్? ఆ పర్టికులర్ ఏరియాలో నువ్వు కమ్యూనికేట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ వాకీ టాకీ. ఫోన్లు పనిచేయకపోయినా, అదే ఫోన్లు పనిచేయకపోయినా, సిగ్నల్ లేకపోయినా, వాకీ టాకీస్ ఉంటే లైక్ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఒక పర్టికులర్ ఏరియా రేంజ్ లో యూ కెన్ కమ్యూనికేట్ విత్ పీపుల్ అన్నమాట. వాళ్ళ దగ్గర వాకీ టాకీ ఉండాలి, నీ దగ్గర వాకీ టాకీ ఉండాలి. అదే దీంట్లో ఉన్నది అన్నమాట, ఒక రేంజ్ లో ఉండాలి. అండ్ ప్రతి ఛానల్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో బేసికలీ నువ్వు యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలనుకుంటే ఆ ఛానల్ కి అదొక ఛానల్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది అదొక ఛానల్ ఇన్ టాకి, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ప్రొడక్షన్ టీమ్ తో మాట్లాడాలంటే అదొక ఛానల్ అండ్ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫుడ్ టీమ్ తో మాట్లాడాలనుకుంటే దానికి ఒక ఛానల్ అండ్ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాస్ట్యూమ్ టీమ్ తో మాట్లాడాలనుకుంటే అదొక ఛానల్ అండ్ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో బేసికలీ వాకీ టాకీ ఇస్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ ఏరియా రేంజ్ లో యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద పీపుల్, రైట్? So yeah, so that allows users to communicate over short distances. As I said you before, ఒక particular area range, short distance, 5 kilometers, 10 kilometers అట్లా. So it is essential communication tool on film sets to keep the team connected and coordinated. So basically టీమ్ ని కనెక్ట్ అండ్ కోఆర్డినేట్ చేస్తుంది అన్నమాట, కమ్యూనికేట్ చేసుకోవడానికి, కొలాబరేట్ అవ్వడానికి, కోఆర్డినేట్ చేసుకోవడానికి. సో బేసికలీ వాళ్ళని కనెక్ట్ చేయడానికి ఈ వాకీ టాకీస్ అనేవి యూజ్ చేస్తారు అనమాట. సో చాలా వరకు ఫిలిం సెట్స్ లో మొబైల్స్ ని అలో చేయరు అనమాట. ఒకవేళ అలో చేసినా స్విచ్ ఆఫ్ ఏ ఉండాలి. సో బేసికల్లీ తీసుకుపోకపోవడమే బెటర్. స్విచ్ ఆఫ్ చేసుకునే బదులు ఇంట్లో పెట్టుకొని ప్రశాంతంగా ఒక బీరువాలో పెట్టుకొని లాక్ వేసుకొని వస్తే బెటరే కదా. షూట్కి వచ్చి ఆ ఫోన్ ఖరాబ్ అయితే మళ్ళీ నీకు యూజ్ ఉండదు, ఏముండదు. సో బేసికల్లీ ఫోన్ ని అలో చేయరు షూట్ లో. నువ్వు ఇంట్లో పెట్టేసుకొని ప్రశాంతంగా దానికి కొంచెం రెస్ట్ ఇచ్చేసి షూట్కి వచ్చేసి వాకీ టాకీలో మాట్లాడుకోవచ్చు. లైక్ ఒక షార్ట్ డిస్టెన్స్ లో, లైక్ ఒక రేంజ్ లో, షార్ట్ డిస్టెన్స్ ఆఫ్ రేంజ్ లో. సో బేసికలీ ఆ టీమ్ ని, ఫిలిం డిపార్ట్మెంట్స్ ని కనెక్ట్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి, కొలాబరేట్ చేయడానికి, వన్ టు వన్ కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా ఈ వాకీ టాకీ అనేది యూజ్ అవుతుంది అనమాట. వెన్ దర్ ఆర్ మెనీ డిపార్ట్మెంట్స్ as I said you before, especially when there are many departments spread out across a large area when working in challenging environments like outdoor locations. So basically I said you right, if there are many departments, walkie talkie is your go to device. సో బేసికలీ యూ విల్ బి నాట్ యూజింగ్ ఫోన్స్ అనేవి యూజ్ చేయవు మొబైల్ సెట్స్ లో. విల్ బి ఓన్లీ యూజింగ్ వాకీ టాకీస్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్, కోఆర్డినేట్ అండ్ కొలాబరేట్ విత్ ద అదర్ డిపార్ట్మెంట్. ఫిలిం సెట్స్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఈ వాకీ టాకీ అనేది యూజ్ వస్తుంది, నువ్వు ఫోన్స్ తీసుకెళ్ళవు కాబట్టి. సో యా, ప్లస్ అందరి దగ్గర నీ నెంబర్ ఉండాలి అనే గ్యారంటీ లేదు, రైట్? అందరి దగ్గర నీ నెంబర్ ఉండాలి, నీకే కాల్ చేస్తారని గ్యారంటీ లేదు. సో వాకీ టాకీ తీసుకెళ్ళండి బాయ్స్, వాకీ టాకీ తీసుకెళ్ళండి భయ్యా. అంతే, నేను చెప్పేది ఒకటే, వాకీ టాకీ ఉండాలి ప్రొడక్షన్ హౌస్ దగ్గర. సో యా, తీసుకెళ్ళకండి, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే ఇస్తారు వాకీ టాకీ. ఐమ్ సారీ, ఫోన్ ని తీసుకెళ్ళకండి, వాకీ టాకీని వాడండి. లైక్ వాకీ టాకీలో లేకపోతే మనం ఏం చేయలేము. బట్ సపోజ్ మీరు పనిచేసే షూట్ లో వాకీ టాకీ ఉంటే చాలా ప్లస్ అవుతుంది. సో యా, సో ఇప్పుడు వచ్చేసి ఛానల్స్ చూద్దాం. చెప్పినా కదా ఒక్కొక్క ఛానల్ కి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అనాటమీ ఫస్ట్. ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉన్నది పవర్ ప్లస్ వాల్యూమ్ బటన్. ఫర్ సపోజ్ వాకీ టాకీ ఉంది, ఇది వాకీ టాకీ అనుకుందాం, ఇది నా ఫోన్ కానీ వాకీ టాకీ అనుకున్నది. ఇటు రైట్ సైడ్ బటన్ ఉంది అనుకుందాం, ఇటు లెఫ్ట్ సైడ్ బటన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ సైడ్ బటన్ ని నువ్వేం చేస్తావు అంటే, అది పవర్ బటన్ అన్నమాట. అది కిందికి ప్రెస్ అయి ఉంటది. 1 minute గస్, యా.
సో అది కిందికి ప్రెస్ అయి ఉంటుంది. దాన్ని నువ్వు కొంచెం పైకి ప్రెస్ చేసినావు అనుకో అది పవర్ ఆన్ అవుతుంది అనమాట. వాల్యూమ్ ఏంటిదంటే నువ్వు దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. యాంటీ క్లాక్ వైజ్ వాట్ యూ కెన్ సే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పితే వాల్యూమ్ తక్కువ అవుతుంది. సో బేసికల్లీ అది మళ్ళీ ఒకసారి చెప్తే ఆ బటన్ అనేది కిందికి ప్రెస్ అయి ఉంటుంది. దానికి కొంచెం పైకి అన్నావు అనుకో పవర్ ఆన్ అవుతుంది. క్లాక్ వైజ్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యింది. క్లాక్ డౌన్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుద్ది. సో దట్ ఈస్ అబౌట్ పవర్ అండ్ వాల్యూమ్ బటన్. ఇక్కడ ఉంది కదా నా కర్సర్ మీకు చూపిస్తే ఇది చూడండి. ఇది పవర్ వాల్యూమ్ బటన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బటన్ గైస్, ఈ బటన్ లెఫ్ట్ సైడ్ బటన్ ఉంది కదా ఛానల్ స్విచ్ బటన్. మీరు నా కర్సర్ చూస్తే అర్థమవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ బటన్ ఉంది కదా దీన్ని ఛానల్ స్విచ్ బటన్ అంటారు. సో ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క ఛానల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ కి ఒక ఛానల్ ఉంటుంది, ప్రొడక్షన్ టీమ్ కి ఒక ఛానల్ ఉంటుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్ కి ఒక ఛానల్ ఉంటుంది, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి ఒక ఛానల్ ఉంటుంది. సో బేసికలీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క పర్టికులర్ ఛానల్ అనేది ఉంటుంది అనమాట. ఫుడ్ డిపార్ట్మెంట్ కి ఒక ఛానల్ ఉంటుంది, డిఓపి డిపార్ట్మెంట్ కి ఒక ఛానల్ ఉంటుంది. సో బేసికలీ ఈ ఛానల్ స్విచ్ ద్వారా దాని మీద ఉంటుంది అన్నమాట. నువ్వు రొటేట్ చేస్తే యూ క్యాన్ గో ఫర్ పర్టికులర్ ఛానల్. నువ్వు డైరెక్షన్ దగ్గరికి పోవాలనుకుంటే డైరెక్షన్ ఛానల్ వైపు రొటేట్ చేస్తే అయిపోతుంది. ఇట్ సైడ్ వేరే సైడ్ రొటేట్ చేస్తే లైక్ బేసికల్లీ అది తిప్పడం అన్నమాట, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ టైప్ లో. సో యా అట్లా క్లాక్ వైజ్ చేస్తుంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుతుంటే ఛానల్ స్విచ్ అవుతుంటది. అండ్ ఆ పర్టికులర్ ఛానల్ వాళ్ళతో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడొచ్చు. అండ్ ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నేను చెప్పిన కదా ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఛానల్స్ చూద్దాం. ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఎప్పుడు చూసినా ఫస్ట్ ఛానల్ వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది గైస్. ఫస్ట్ ఛానల్ పక్కా వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. థర్డ్ ఛానల్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సెకండ్ ఛానల్ ని ఫ్రీగా వదిలేస్తారు అన్నమాట. అది దాంట్లో యూజ్ ఏమి ఉండదు. సెకండ్ ఛానల్ ఫ్రీగా ఉంటుంది అన్నమాట. సో బేసికలీ సెకండ్ ఛానల్ ని ఎందుకు ఫ్రీగా వదిలేస్తారో కూడా లాస్ట్ చెప్తా. బట్ ఫస్ట్ ఛానల్స్ చూద్దాం. థర్డ్ ఛానల్ వచ్చేసి ప్రొడక్షన్ టీం ఉంటుంది. సో నువ్వు ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడాలనుకుంటే థర్డ్ ఛానల్ పోయి మాట్లాడుకోవచ్చు. ఎట్లా మాట్లాడాలన్నా కూడా నెక్స్ట్ చెప్తా. ఫస్ట్ ఛానల్స్ అయిపోయి ఫస్ట్ యాజ్ ఎ షెడ్యూల్ బిఫోర్ ఫస్ట్ డైరెక్షన్ ఛానల్ ఉంటుంది, సెకండ్ ఫ్రీ ఉంటుంది, థర్డ్ వచ్చేసి ప్రొడక్షన్ ఛానల్, ఫోర్త్ వచ్చేసి కాస్ట్యూమ్ ఛానల్ ఉంటుంది, ఫిఫ్త్ వచ్చేసి స్పాట్ ఛానల్ ఉంటుంది. స్పాట్ ఛానల్ ఇన్ ద సెన్స్ దే విల్ బి సర్వింగ్ యూ ఫుడ్ అనమాట. ఇప్పుడు షూట్ మధ్యలో నీకు స్నాక్స్ అయినా కావాలి, లేకపోతే లైక్ వాట్ యూ కెన్ సే నీకు టీ అయినా కావాలి, అట్లాంటి స్నాక్స్ ని ప్రొవైడ్ చేయడానికి స్పాట్ టీమ్ అనమాట. వాళ్ళనే స్పాట్ టీమ్ అంటారు. వాళ్ళకి ఫిఫ్త్ ఛానల్, రైట్. సెవెంత్ ఛానల్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ ఆర్ డిఓపి డిపార్ట్మెంట్. సిక్స్త్ ఛానల్ ఫ్రీగా వదిలేస్తారు. ఎయిత్ ఛానల్ వచ్చేసి ఆర్ట్. మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఎయిట్ ని హిందీలో ఏమంటారు? ఆర్ట్. ఆర్ట్ కదా, ఆర్ట్. ఎయిట్ ఈక్వల్ టు ఆర్ట్ ఇన్ హిందీ, రైట్. సో ఆర్ట్ ఈక్వల్ టు ఎయిట్. ఆర్ట్, ఎయిట్. ఆర్ట్, ఆర్ట్. హిందీ ఆర్ట్, ఇక్కడ ఫిలిం ఆర్ట్, ఏఆర్టి ఆర్ట్. హిందీ ఆర్ట్, ఆ ఆ టా ఆర్ట్. సో బేసికల్లీ ఎయిట్ ఈక్వల్ టు ఆర్ట్. ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ట్, ఆర్ట్. సో అట్లా గుర్తుపెట్టేసుకోండి, బండ గుర్తులా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ 10 వచ్చేసి సింక్ సెక్యూరిటీ. చెప్పిన కదా సింక్ సెక్యూరిటీ ఇస్ అవన్న. ఇప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పుండే నేను లైక్ మన ఫస్ట్ ఏడి హోల్డ్ యువర్ పొజిషన్స్, సెట్ సైలెన్స్, గోయింగ్ ఫర్ టేక్ అనగానే బయట ఒక సెక్యూరిటీ అరుస్తాడు. సో దట్ గోయింగ్ ఫర్ టేక్ అనగానే ఎవరు షూట్ లొకేషన్ కి రారు అని చెప్పేసి బయట కూడా ఒక సెక్యూరిటీ ఉంటాడు. ఆయన ఎవరిని షూట్ లొకేషన్ కి రాకుండా చూసుకుంటాడు అని చెప్పేసి ఫస్ట్ వీడియోలో చెప్పిన కదా. దట్ ఈస్ నథింగ్ బట్ సింక్ సెక్యూరిటీ. సో అట్లా. సో అది వాళ్ళు సింక్ సెక్యూరిటీ. అండ్ సింక్ సెక్యూరిటీకి ఛానల్ 10 అది ఉంటుంది. 14 వచ్చేసి బ్యాక్గ్రౌండ్, రైట్. సో 14 వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, థర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి డిఫరెంట్. మళ్ళీ ఈ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, బి క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, సి క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని చాలా మంది ఉంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ సూపర్వైజర్ అనేటోడు 14th ఛానల్లో ఉంటాడు అనమాట. సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఈ దీంట్లోనే ఈ డైరెక్షన్ దాంట్లోనే విల్ బి డిస్కసింగ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. అండ్ 6 వచ్చేసి లైట్స్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలన్నా నువ్వు 16 ఛానల్ పోతావు. సో బేసికల్లీ నేను చెప్పిన కదా ఇవి మామూలుగానే అన్ని ఫ్రీగా వదిలేస్తారు. బట్ సెకండ్ని ఎందుకు ఫ్రీగా వదిలేస్తారు అంటే ఇప్పుడు సపోజ్ షూట్ అనేది ఒక్క యూనిట్ కాకుండా 2 యూనిట్స్ లాగా డివైడ్ అయ్యి షూట్ చేస్తుంది అనుకో. నువ్వు సెకండ్ యూనిట్ తో కమ్యూనికేట్ చేయడానికి 2ని వాడతావు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
సో ఇప్పుడు మెయిన్ యూనిట్ అని ఉంటుంది, సెకండ్ యూనిట్ అని ఉంటుంది. మెయిన్ యూనిట్ ఏంటిదంటే మెయిన్ క్రూ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. నాట్ మెయిన్ క్రూ మెంబర్స్, మెయిన్ యాక్టర్స్ అనే వాళ్ళతో షూట్ చేస్తూ ఉంటాం, రైట్? మెయిన్ యాక్టర్స్ అనే వాళ్ళతో షూట్ చేస్తాం. ఎవరు? మెయిన్ కే యూనిట్, మెయిన్ కీ యూనిట్, ఫస్ట్ కీ యూనిట్ అనేది మెయిన్ యాక్టర్స్ తోని షూట్ చేస్తుంటాం. సెకండ్ యూనిట్ అనేది లైక్ దే విల్ బి టేకింగ్ మాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం గైస్, ఒక సీన్ తీసుకుందాం. లైక్ సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీరో బెడ్ మీద నుంచి లేస్తాడు ఎర్లీ మార్నింగ్, రైట్? ఎర్లీ మార్నింగ్ హీరో బెడ్ మీద నుంచి లేస్తాడు. అనుకుంటాడు, సారీ సౌండ్ ఎట్లయినా వచ్చుంటే సారీ, బట్ అని ఒళ్ళు ఉదుర్చుకుంటాడు కదా, అట్లా వదిలించుకొని కిచెన్ కి పోతాడు. అక్కడ కాఫీ పెట్టుకుంటాడు. కాఫీ పెట్టుకొని ఆ కాఫీని వెయిట్ చేసిన తర్వాత ఆ బెడ్రూమ్ లోకి వస్తాడు. అక్కడ హీరోయిన్ ని చూసి నవ్వుతాడు. హీరోయిన్ ని లేపి ఆమెకు కాఫీ అందిస్తాడు. సో ఈ సీన్ ఈ షార్ట్స్ ఈ టేక్స్ ని మొత్తం మెయిన్ యూనిట్ తీసుకుంటది. ఫస్ట్ లో నేను ఒకటి చెప్పిన, ఎర్లీ మార్నింగ్ హీరో బెడ్ మీద నుంచి లేసి హీరోయిన్ ని చూసి నవ్వి అట్లా చేస్తాడు అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ని సిగ్నిఫై చేయడానికి, ఎర్లీ మార్నింగ్ ని చూపించడానికి మనం కొన్ని మాంటేజెస్ తీయాలి. పక్షులు ఎగురుతున్నట్టు, కిల రావాలి చేస్తున్నట్టు, ఆ తర్వాత పక్షులు ఎగురుతున్నట్టు అట్లా చేస్తాం. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ని షూట్ చేస్తుంటాం. యాజ్ వెల్ యాజ్ కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు పార్క్స్ లో ఎర్లీ మార్నింగ్ ఫీల్ రావడానికి. సో ఈ మాంటేజెస్ అనేవి ఉన్నాయి కదా, ఈ మాంటేజెస్ అనేవి సెకండ్ యూనిట్ చేస్తుంటది అనమాట. సెకండ్ యూనిట్ అనేది షూట్ చేస్తుంటది. ఫస్ట్ యూనిట్ అనేది యాక్టర్స్ ఎమోషన్స్ ని పండించడానికి మెయిన్ యాక్టర్స్ తోని షూట్ చేస్తుంటుంది అనమాట. సో ఫస్ట్ యూనిట్ అనేది బేసికలీ మెయిన్ షూట్ చేస్తుంటది. సెకండ్ యూనిట్ అనేది బేసికలీ సెకండరీ ఆర్టిస్ట్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ తోనే, లేకపోతే మాంటేజెస్ కోసం సెకండ్ యూనిట్ అనేది ఉంటుంది. సో నువ్వు సెకండ్ యూనిట్ తోని కనుక డిస్కస్ చేద్దాం అనుకుంటే, సెకండ్ యూనిట్ తో కమ్యూనికేట్ కొలాబరేట్ కోఆర్డినేట్ అవుదాం అనుకుంటే నువ్వు సెకండ్ ఛానల్ కి పోవచ్చు అనమాట. అందుకని సెకండ్ ఛానల్ ని ఫ్రీగా వదిలేస్తారు. ఇఫ్ సపోజ్ సెకండ్ యూనిట్ అనేది ఉంటే సెకండ్ ఛానల్ ఉంటుంది, సెకండ్ యూనిట్ అని లేకపోతే సెకండ్ ఛానల్ ని ఫ్రీగా వదిలేస్తారు. సో బేసికలీ ఇవి ఛానల్స్ అన్నమాట. సో హౌ యూ విల్ బి కమ్యూనికేటింగ్ విత్ ఛానల్స్ అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను క్లాపర్ లోడర్ పై నేను క్లాపర్ లోడర్ అనుకుందాం ప్రస్తుతానికి. సో నేను కెమెరా టీం కాదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాలి, ఎయిత్ ఛానల్ తో మాట్లాడాలి. ఆర్ట్ ఎయిట్ ఆర్ట్. సో అట్లా గుర్తుపెట్టుకుంటే, సో నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ తోని మాట్లాడాలి. నేను ఏం చేస్తానంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ పేరు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ పేరు ఆదిత్య అనుకుందాం. ఫర్ సపోజ్ ఆదిత్య అనుకుందాం, రైట్? సో నేను ఏం చేస్తానంటే నేను యాజ్ అ క్లాపర్ బోర్డర్ వాకీ టాకీ తీసుకుంటా. ఎయిట్ మీద ఎయిత్ ఛానల్ సెలెక్ట్ చేస్తా. ఎయిత్ ఛానల్ రొటేట్ చేసి సెలెక్ట్ చేసి ఎయిత్ ఛానల్ కి పోయి కాల్ ఫర్ ఆదిత్య అంట అన్నమాట నేను. సో ఎయిత్ ఛానల్ కి పోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ కి పోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఛానల్ కి పోతుంది అనమాట. చెప్పినా కదా, ఒక్కో ఛానల్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో నేను ఎయిట్ సెలెక్ట్ చేసుకొని ఆర్ట్ డిపార్ట్మెంట్ కి పోతా. ఎయిత్ ఛానల్ సెలెక్ట్ చేసుకొని ఆర్ట్ డిపార్ట్మెంట్ కి పోతా. ఆర్ట్ డిపార్ట్మెంట్ కి పోయి అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో చాలా మంది దగ్గర వాకీ టాకీస్ ఉంటాయి. ఆర్ట్ డైరెక్టర్ దగ్గర ఉంటుంది, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ దగ్గర ఉంటుంది, సెట్ డ్రెస్సర్ దగ్గర ఉంటుంది, ఆన్ సెట్ డ్రెస్సర్ దగ్గర ఉంటుంది. సో చాలా మంది దగ్గర ఉంటుంది. సో నేనేం చేస్తా, ఎయిత్ సెలెక్ట్ చేసుకొని ఆర్ట్కి పోయిన తర్వాత కాల్ ఫర్ ఆదిత్య అని అంట. ఎందుకంటే నేను మాట్లాడాల్సింది ఓన్లీ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ తోని. హీఈస్ నథింగ్ బట్ ఆదిత్య, అతని పేరు ఆదిత్య కాబట్టి ఓన్లీ కాల్ ఫర్ ఆదిత్య అని 2 సార్లు అంట, 2 3 సార్లు అంట. అప్పుడు ఆదిత్య ఒకవేళ విన్నాడు అనుకో, ఆదిత్య ఒకవేళ వింటే గోఫర్ ఆదిత్య అంటాడు అనమాట. గోఫర్ ఆదిత్య అని ఒకసారి అంటే సరిపోతుంది. ఆదిత్య అనేవాడు గోఫర్ ఆదిత్య అంటాడు, రైట్? ఒకసారి అంటే సరిపోతుంది. నేను 2 సార్లు అన్నవాడితే యాజ్ ఎ క్లాపర్ బోర్డర్ నేను ఆదిత్యతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నా, ఆదిత్యతోని కాల్ మాట్లాడదాం అనుకుంటున్నా కాబట్టి ఐ విల్ బి సేయింగ్ కాల్ ఫర్ ఆదిత్య. ఆదిత్య ఏం చేస్తాడు, ఆదిత్య అయిన తర్వాత హీ విల్ బి సేయింగ్, అతను ఏమంటాడు, గోఫర్ ఆదిత్య అంటాడు అనమాట. ఆ తర్వాత నేను కమ్యూనికేట్ చేస్తాను, ఆయనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను, రైట్? ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. నువ్వు అది సామాన్లు పట్టుకొని షూట్ లొకేషన్ కి రా, అక్కడ షూట్ అవుతుంది, సో ఆ సామాన్లు తీసుకురా, ఈ సామాన్లు తీసుకురా అని చెప్పేసి చెప్తుంటా. ఆదిత్య ఇదంతా విన్న తర్వాత ఆదిత్య ఏమంటాడంటే కాపీ కాపీ అని అంటాడు, లేకపోతే నోటెడ్ అని ఆయన అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆదిత్య ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత లైక్ ఆయన బుర్రలోకి ఎక్కింది కదా, బుర్రలోకి ఎక్కిన తర్వాత ఆయన ఏమంటాడు, కాల్ ని కట్ చేసే ముందు కాపీ లేదా నోటెడ్ అంటాడు. కాపీ లేదా నోటెడ్. సో కాపీ అని అంటాడు, నోటెడ్ అని అంటాడు. ఆ రెండిట్లో ఏదో ఒకటన్నా సరిపోతుంది. సో నోటెడ్ అనగానే నాకు అర్థమవుతుంది, యాజ్ ఏ ఆదిత్య నోటెడ్ అనగానే నాకు అర్థమవుతుంది, ఓకే నేను చెప్పింది మొత్తం ఆదిత్య అయినాడు అని చెప్పేసి నేను కూడా కాల్ కట్ చేస్తాను. సో బేసికల్లీ ఇట్లా కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట. ఫర్ సపోజ్
నేను నేను అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుందాం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నేను యాక్టర్స్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేనేం చేస్తానంటే యాక్టర్స్ కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ యాక్టర్ చిరంజీవి సార్ ఉన్నారు అనుకో, చిరంజీవి గారు ఉన్నారు అనుకో, నేను ఆయన దగ్గర వాకి టాకీ మాట్లాడితే బాగోదు కదా, లైక్ ఇట్ వోంట్ బి రెస్పెక్టబుల్, రైట్? రెస్పెక్ట్ఫుల్ గా ఉండదు. సో నేను ఏం చేస్తానంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను వాకి టాకీని ఆఫ్ చేసుకుంటా. సో అప్పుడు నేను ఏం చేయాలంటే, నేను ఎవరికైతే రిపోర్ట్ చేస్తున్నాను, బేసికల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అందరూ ఫస్ట్ ఏడీకి రిపోర్ట్ చేస్తారు అన్నమాట. సో నేనేం చేస్తాను, నేను సెకండ్ ఏడీ ఆర్ థర్డ్ ఏడీ అనుకుందాం ప్రస్తుతానికి, రైట్? నేను యాక్టర్ కి చిరంజీవి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయినా, నేను ఆఫ్ చేసుకుంటున్నా కదా. సో బేసికల్లీ చిరంజీవి సార్ దగ్గరికి పోయే ముందు నేను ఏం చేస్తానంటే, నా ఫస్ట్ ఎయిడ్కి కాల్ చేస్తాను. ఎందుకంటే నేను ఆయనకు రిపోర్ట్ చేస్తున్నా కదా. సో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ విల్ బి రిపోర్టింగ్ టు ఫస్ట్ ఎయిడ్ ఓన్లీ. సో నేను ఆయనకు రిపోర్ట్ చేస్తున్నా కాబట్టి నేను ఫస్ట్ ఎయిడ్కి కాల్ చేసి, కాల్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ అంట. ఫస్ట్ ఎయిడ్ ఇంటాడు, ఫస్ట్ ఎయిడ్ పేరు మురళి అనుకుందాం. కాల్ ఫర్ మురళి సార్ అంట. ఫస్ట్ ఎయిడ్ ఏంటాడు, గోఫర్ మురళి అంటాడు. అప్పుడు నేను ఏమంటానంటే, ఐఎమ్ గోయింగ్ ఆఫ్ ద వాకీ ఫర్ 5 minutes టు ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్ట్ అని చెప్పేసి, లైక్ బ్రీఫ్ గా చెప్పేస్తా. అదే ఒక్క లైన్ లో చెప్పేస్తా. ఐఎమ్ గోయింగ్ ఆఫ్ ద వాకీ ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ ద వాకీ అన్నట్టు. ఐఎమ్ గోయింగ్ ఆఫ్ ద వాకీ ఫర్ 10 minutes. సో ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ద సీన్ టు చిరంజీవి సార్ అని చెప్పేసి చెప్తా. అప్పుడు మన ఫస్ట్ ఎయిడ్ ఏమంటాడు, మురళి ఏమంటాడు, నోటెడ్ అంటాడు. కాల్ కట్ చేసేసి వాకీ టాకీని ఆఫ్ చేసి వెళ్ళిపోయి చిరంజీవి సార్కి నేను వాట్ యూ కెన్ సే చిరంజీవి సార్కి ఆ, చెప్పొచ్చు. చిరంజీవి సార్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఎయిడ్కి ఏమర్థం అవుతుంది, నేను ఆ, ఆఫ్ అదే వాకీ వాకీ ఆఫ్ చేసిన అని చెప్పేసి, వాకీ టాకీ ఆఫ్ చేసిన అని చెప్పేసి అట్లా. సో బేసికల్లీ ఆఫ్ వాకీ టాకీ ఆఫ్ చేసేటప్పుడు నువ్వు ఎవరికైతే రిపోర్ట్ చేస్తున్నావో వాళ్ళకి ఫోన్ చేసి ఐఎమ్ గోయింగ్ ఆఫ్ ద వాకీ ఫర్ 5 minutes అని చెప్పేసి చిన్నగా రీజన్ చెప్పేసి కట్ చేసేయచ్చు. ఇఫ్ సపోజ్ యు ఆర్ గోయింగ్ టు వాష్రూమ్, రైట్? నీకు వాష్రూమ్ వస్తుంది, మార్నింగ్ నుంచి వాష్రూమ్ వస్తుంది. సో నువ్వేమంటావు, కాల్ చేసి కాల్ కాల్ టు మురళి అనేటోడు మన ఫస్ట్ ఏడి అనుకుందాం. కాల్ టు మురళి అనుకుందాం. మురళి ఏమంటాడు, గో ఫర్ మురళి అంటాడు. సో ఐఎమ్ గోయింగ్ ఆఫ్ ద ఐఎమ్ గోయింగ్ ఆఫ్ ద వాకీ ఫర్ 2 minutes. ఐఎమ్ గోయింగ్ టు వాష్రూమ్ అని చెప్పేసి చిన్న రీజన్ చెప్పేసి కట్ చేస్తావు. ఆ మురళి అక్కడ నోటెడ్ అంటాడు, నువ్వు కట్ చేసేసి పోయి మంచిగా పాట పాడుకొని వచ్చేస్తావు అనమాట. సో అట్లా. ఒకవేళ నువ్వు బ్యాక్ టు కెమెరా వచ్చినావు అనుకో, లైక్ నువ్వు మళ్ళీ కెమెరా ఆన్ చేసినావు అనుకో, బ్యాక్ ఆన్ నీ రిపోర్టర్ మేనేజర్ కి కాల్ చేసి బ్యాక్ ఆన్ కెమెరా అంటావు అనమాట. నేను రిపోర్టర్ కి కాల్ చేసి ఆ, మురళి ఐఎమ్ బ్యాక్ ఆన్ కెమెరా అని చెప్పేసి అట్లా కాల్ కట్ చేస్తావు. సో దిస్ ఈస్ హౌ యూ విల్ బి కమ్యూనికేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాకీ టాకీస్ తోని అట్లా కమ్యూనికేట్ చేస్తావు నువ్వు. సో యా, సో అట్లా నువ్వు వాకీ టాకీతో కమ్యూనికేట్ చేస్తావు బై. సో దిస్ ఈస్ అబౌట్ వాకీ టాకీస్. అండ్ నెక్స్ట్ వీడియోలో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ లైక్ ఎవరెవరు ఉంటారు సెట్స్ మీద, షూట్ లొకేషన్ లో ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సో యా, బై గైస్.